సింగనమల్లి ఎమ్మెల్యే శ్రావణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కన ఫోటో పెట్టి ఒకటి లెక్కించుతానంట. అవి నాకు కూడా చేసినారు. మటకా లెక్కించుతున్నారు. రోజు నా బస్సులు లెక్క వస్తుంది. చిల్లర పొట్టు చిల్లర వస్తాయి, నోట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అంత ఎవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. చాలా మంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడండి. అంత ఎట్టికి చిక్కిందా పాప? ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు. ఎందుకు? కులం తక్కువనే కదా. ఆ పిల్లకైనా స్మార్ట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు. చదువుకుంది, అన్నీ తెలుసు. అంత ఈజీగా మాట్లాడతారు అందరు. మాట్లాడేటట్టుకుంటే సింగన వాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్రాసంలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. చేసేది మన అంతా ఓపెన్ చేశా. మన వాళ్ళు చేసుకోకూడదండి. ఎవరైనా కామెంట్ చేసినారా? మన పార్టీలో మనకు నీకెంత బలమో మాట్లాడు. రేపు వైఎస్ఆర్ మీద మాట్లాడేవాళ్ళు లేవన్నా మీరు? అంటే ఆ పాపను పట్టుకున్నారు. చూస్తా ఉన్నా ఏం చేస్తారా? సిగ్గు లజ్జ మానం ఉంటే అవతలతో మాట్లాడండి. ఏదైనా ఉంటుంది ఇంత మనం కొట్టుకునేది అంటే వేరే వాళ్ళు అనండి. మీ ఇంటికాడికి వస్తారు అంతా. పాప ఏదో అయింది. అమ్మాయి ఎమ్మెల్యే, పాప 150 కష్టాలు. మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఆ అమ్మాయికి బర్డెన్, వేరే వాళ్ళను అటాచ్ చేసినారు. అంతా ఈజీగా ఉంది అనుకుంటారా? సరే కామెంట్ చేయండి రా, కామెంట్ చేయి. మీ ఊర్లో ఏమేమి జరుగుతుందో కామెంట్ చేయి. సరే నీ పాసేగల్ ఆ పాపని దగ్గర ప్రతాపం చూపిస్తారు. నీకు నిజంగా ఉంటే ప్రతాపం చూపి. వైఎస్ఆర్ వాళ్ళు విద్ద ఈయన పెద్ద శైలజానాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు. అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు. నా గురించి కూడా మాట్లాడతాడు శైలజానాథ్. నాకేం కాదు, ఎవరు మాట్లాడినా నేనే బాధపడినా. తప్పు. దయచేసి మీరు ఏదంటే తేల్చుకోండి పోయి, లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి. లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ, నాయుడు ఉన్నాడు, ఇద్దరు రెడ్డి గారు ఉన్నాడు. పోండి. బాబు నీకు పదవి ఇస్తేనేనా? అయ్యా నీకు పదవి ఇస్తేనే గౌరవించినట్టు కాదు. మనం కార్యకర్తలం. ఈరోజు మాకంతా ఎవరున్నారు? ఆ కార్యకర్తలు ఉండి ఇంత జోరుగా ఉన్నాయి. వాళ్ళు లేకపోతే ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్కు ఎక్కడికన్నా. మీ ప్రతాపం చూపిద్దాం ప్లీజ్. దయచేసి